బార్లను మించి పర్మిట్ రూముల్లో లిక్కర్ సేల్స్. 100 చదరపు మీటర్లోనే పర్మిట్ రూమ్కు అనుమతి. 500 నుంచి 600 చదరపు మీటర్లో పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేసిన వైనం. మామూలు మత్తుల్లో ఎక్సైజ్ అధికారులు. వైన్స్లకు అనుసంధానంగా 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలోనే పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉన్న నిబంధనలకు విరుద్ధంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు వైన్స్ల వద్ద పర్మిట్ రూమ్లను 500 నుంచి 700 చదరపు మీటర్ల స్థలంలో ఏర్పాటు చేశారు. దీంతో స్థానికంగా ఉన్న బార్లలో విక్రయించే మద్యం అమ్మకాల కన్నా వైన్స్ల వద్ద పర్మిట్ రూముల్లోనే భారీ మొత్తంలో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూములు నడుస్తున్న స్థానిక ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం వైన్స్ నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో మామూలు అందుతున్నాయన్న ఆరోపణలకు బలాన్నిస్తుంది. 62 రోజులకు 150,000 కాటన్ల మద్యం విక్రయం. మిర్యాలగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 26 వైన్స్ 6 బార్లు ఉన్నాయి. అయితే డిసెంబర్ 2023 నుంచి ఈ ఏడాది జనవరి 30వ తేదీ వరకు 62 రోజుల్లో 70,261 కాటన్ల లిక్కర్, 81,340 కాటన్ల బీర్లు మొత్తం కలిపి 151,601 కాటన్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా మిర్యాలగూడ పట్టణంలోని ఓ వైన్స్లో అన్ని బార్లలో మద్యం అమ్మకాల కంటే అధికంగా జరగడం గమనార్హం. ఈ 2 నెలల కాల వ్యవధిలోనే అన్ని లోకల్ బార్లలో 8,465 కాటన్ల మద్యం అమ్మకాలు జరగగా ఓ వైన్స్లో ఈ 2 నెలల్లోనే 11,141 కాటన్ల లిక్కర్ మద్యం అమ్మకాలు జరగడం పర్మిట్ రూముల్లో మద్యం విక్రయాల అమ్మకాల తీరుకు అద్దం పడుతుంది. పర్మిట్ రూమ్ నిర్వాహకులు వైన్స్లకు లక్షల్లో చెల్లింపు. పర్మిట్ రూమ్ల నిర్వహణకు ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు చెల్లిస్తూ నిబంధనలకు విరుద్ధంగా అదనపు స్థలంలో పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్ నిర్వాహకులు వైన్స్ ఓనర్లకు లక్షల్లో ముట్ట చెప్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పర్మిట్ రూమ్ల విషయమై మా దృష్టికి రాలేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ ఎక్సైజ్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.